ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెహోషువ పుస్తకం 1వ అధ్యాయము 8వ వచనం. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొనుదెవు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు యెహోషువకి మాటిస్తున్నాడు. యెహోషువ, నీ ముందు ఏ మనుషుడు నిల్వజాలడు, నిన్ను నేను ఆశీర్వదించటం ప్రారంభిస్తున్నాను, మనుషులందరి ఎదుట నేను నిన్ను ఘనపరుస్తాను అని ప్రభు మాటిచ్చాడు. అప్పుడు మోషే భయపడుతున్న సమయంలో దేవుడు అంటాడు, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు అభివృద్ధి పరచబడాలంటే చూడు, బైబిల్ని నువ్వు చదవటం మానొద్దు, దాన్ని చక్కగా దివారాత్రులు ధ్యానించి కుడి ఎడమలకు నువ్వు తొలగిపోకుండా నీ మార్గంలో నువ్వు చక్కగా నడవగలిగితే నేను నిన్ను అనేకుల ఎదుట గొప్పగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే చనిపోయిన తర్వాత భయముతో వణుకుతో ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి యెహోషువకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ రోజున కూడా ప్రియమైన వారలారా, మనం వర్ధిల్లాలని చాలా ఆశపడుతూ ఉంటాం, అభివృద్ధి పరచబడాలని ఆశపడుతూ ఉంటాం. చూడండి, ఒక పంట చేను అది పచ్చగా పండి అది చేతికి రావాలంటే దానికి సరైన నీరు అవసరం ఉంటుంది. సమయానికి దానికి నీరు ఎరువు వేసినట్లయితే అది చక్కగా పండి చేతికి వస్తుంది. అలాగే మనం వర్ధిల్లాలంటే, అభివృద్ధి పరచబడాలంటే చక్కగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి అందులో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి మార్గములో నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా దానిని మనం పాటించినట్లయితే నిశ్చయంగా మనం అభివృద్ధి పరచబడతాం. ప్రియమైన వారలారా, చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని సన్నిధికి వెళ్తాం, ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నా, వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నా, వాక్యం మనల్ని సరిచేయాలని పరిశుద్ధాత్ముడు ఒత్తిడి తీసుకొస్తున్నా మనం విని నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. అభివృద్ధి కనపడదు, ఆశీర్వాదం కనపడదు. చూడండి, ఇక్కడ యెహోషువ అంచెలంచెలుగా దీవించబడ్డాడట. అంత మాత్రమే కాదు, తన ఎదుట ఏ మనుషుడు నిలవలేడని దేవుడే ప్రమాణం చేశాడు. నిశ్చయంగా ఈ ఉదయకాలం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం జయం పొందుకొనుటకు ఒకటే మార్గం. మీరు నీటి కాలువన ఓరన నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఎప్పుడూ మన ఆత్మీయతను, మన అంతరంగ పురుషుణ్ణి ఆత్మీయ ఆహారం ద్వారా బలపరుచుకోవాలి, దాన్ని దినదినం అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెంది దీవెనకరంగా మార్చబడతాం. యెహోషువకు తోడై ఉన్న దేవుడే నేడు మనకును తోడై ఉన్నాడు, తప్పకుండా కార్యం జరిగిస్తాడు. కనుక ఈ వాగ్దానం ప్రకారంగా మనమును అలాగున ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి దివారాత్రులు ప్రభుతో గడిపి ఉన్నతమైనటువంటి దీవెనలకు యోగ్యులుగా మార్చబడదాం. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.